దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూద్దాం. ఆ మాటను మనం చదువుకుందాం. ఎఫెసీ రాసినటువంటి పత్రికలో నుండి అధ్యాయము 6వ వచనములో, దేవుడు క్రీస్తు యేసులో కూడా మనలను లేపి ఆయనతో కూడా సజీవులతో ఆయన పరలోకంలో కూర్చోబెట్టుకును. దైవలేఖన గ్రంథంలో చూడండి, క్రీస్తు యేసుతో కూడా లేపబడుతున్నటువంటి మనము పరలోకంలో మనమంట దేవుని యొక్క కుడి పోర్షమున మనమందరము కూర్చుంటాము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనము ఎదుట, సింహాసనము అందు మనము ఆయన కుడి పోర్షమును కూర్చోబెట్టగలిగినటువంటి దేవుని పక్షాన మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయన పాదములను పట్టుకొని నిత్యము గోజాడేటటువంటి మనుషులమై ఉండాలి. మన పాపములలో సచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా మన పాపము నుండి ఇడిపించిన వాడు యేసు ప్రభువారు. ఆయన నామంలో పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.